హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో బాగుంది, టైం ఉంది అనుకుంటే మాత్రమే వీడియో వాచ్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేసి ఇవ్వచ్చు. మీ వాల్యుబుల్ టైంని నా వీడియోస్ కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, పసుపు రాసుకుంటున్నాను. ఇదేంటి పసుపు రాసుకోవడం కూడా చూపించిస్తుంది అనుకోకండి, దీనికో రీజన్ ఉంది, వినండి. ఏం లేదు, చిన్నప్పుడు కాలేజ్ డేస్ అప్పుడు అమ్మ పసుపు రాసుకోమంటే అమ్మకి తిట్టిదన్నమాట. నేను ఇల్లమ్మ ఇప్పుడు అసలు చాలా మోడర్న్గా ఉంటున్నారు, ఇలా పసుపు రాసుకుంటే పల్లెటూరు వాళ్ళు అలాగే ఇలాగ అంటారని. అప్పుడు ఏజ్ అలాంటిది అనుకుంటాను, కానీ కొంతమంది పసుపు రాసుకుంటే ఆ కాలు ఎంత లక్ష్మీ కళ చూపిస్తుందో మరి చెప్పడానికి కాదు, చూడడానికి చూడముచ్చటగా ఉంది. కొంతమంది లేడీస్ని చూసి మాత్రమే నేను ఇది కంటిన్యూ చేస్తున్నానండి. వాళ్ళు రాసుకోవడం వల్ల ఏంటంటే నిండు ముత్తైతనం వస్తుంది, ఆ కాలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి, లక్ష్మీదేవి కళ్ళలాగా కనిపిస్తున్నాయి. అందుకోసమనే ఎవ్రీ ఫ్రైడే, అంటే శ్రావణ మాసంలో ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ ట్యూస్డే కూడా నేను ఇదే కంటిన్యూ చేశాను. ఏదైనా ఫెస్టివల్ వస్తే కంపల్సరీగా పసుపు అయితే రాసుకుంటున్నాను. నాకు ఎందుకో ఇలా నచ్చుతుంది, అదే రీజన్ అండి. పసుపు రాసుకోవడం వల్ల తప్పేం లేదు, మన హెల్త్కి కూడా చాలా మంచిదే కాబట్టి నాకు ఎందుకు అలా నచ్చింది, ఆ నచ్చడం మాత్రమే చెప్తున్నాను. ఇంకా దాని గురించి ఇంకేం అనుకోవద్దు. ఇంకా మీకు ఇదంతా చూపిస్తున్నాను కదా, పూజ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నా వర్క్ అనేది, చాలామంది అనుకుంటాము ఇంట్లో ఏ పని ఉండదని, ఫోన్ పట్టాము అనుకుంటే ఇంట్లో పని అంతా అవుట్ అయిపోతుంది అన్నమాట. ఫోన్ చూస్తే మాత్రం టైం అనేది అస్సలు తెలియడం లేదు. అస్సలు రీల్స్ చూసాము, రీల్స్లో దూరాము అంటే మాత్రం ఇంకా సర్వం మర్చిపోతున్నాము, అంతలాగా దూరిపోతున్నాము ఫోన్లోని. కూర్చొని ఫోన్ చూసానంటే పనేంటి చేయలేకపోతున్నానండి. అందుకోసం అని చెప్పేసి ముందు నా పని అంతా అయిన తర్వాతే ఫోన్ పట్టుకుంటున్నాను. ఇప్పుడు వీడియోస్ షూట్ చేసిన వాళ్ళు ఏంటంటే, వీడియోస్ షూట్ చేయాలి, దాని వాయిస్ ఓవర్ వేరేగా ఇవ్వాలి, ఎడిటింగ్ చేయాలి, ఏడ్ షూట్ చేయాలి, అదంతా కొంచెం స్ట్రెస్, చాలా కష్టంగా ఉంటుంది ఈ వీడియోస్ తీయడం కూడా. కానీ తప్పదు కదా, నా పని అంతా అయిన తర్వాత ఇలా చేస్తున్నాను అనమాట. చేసుకొని ఆ తర్వాత ఫోన్ పట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, టీ పెట్టుకుంటున్నాను అనమాట. శ్రావణ శుక్రవారం లాస్ట్ డే రోజు ఇది వీడియో షూట్ చేశాను. ఈ రోజుకి అయిందన్నమాట నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఇంట్లో పిల్లలు చూసుకుంటూ, ఇంటి పని చేస్తూ ఇవన్నీ చేయాలంటే కొంచెం హ్యాండిల్ చేయాలంటే కష్టమే. 1 గంట 2 గంటలే రిలీఫ్, పడుకునే టైం అప్పుడే రిలీఫ్ జరుగుతుంది. ఇప్పుడేంటంటారా, స్టార్టింగ్లో ఒకవేళ మనం ఛానల్ స్టార్ట్ చేసామనుకోండి చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. చాలా సెట్టింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు పర్వాలేదు, కొంచెం ఓకే. మీకు చూపిస్తున్నాను కదా, అన్ని కాయగూరలు తీసుకొచ్చారన్నమాట. కాయగూరలు ఎప్పుడు కూడా నేను ఫ్రిడ్జ్లో ఇలా కవర్లతోనే స్టోర్ చేసుకుంటాను. టమాటాలు కవర్లతో పెట్టకూడదు, మామూలు విడిగా ఉంటే మంచిది. మిగతా కాయగూరలన్నీ కవర్లతో ఉంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. ఇప్పేసి మనం ఉంచామనుకోండి అంటే వెండిపోయినలాగా అయిపోతాయి ఫ్రిడ్జ్లో ఉన్నా సరే. దుంపలు చూసారా ఎంత తెచ్చుకున్నామో, దుంపలోళ్ళమండి, మాకు ప్రతి దాంట్లో దుంపలు ఉండాలి కంపల్సరీగా. దుంపలు ఏంది మాకు ముద్ద దిగదు. అందుకోసం అని చెప్పి 2 కేజీలు 3 కేజీలు ఇలా దుంపలు తెచ్చుకుంటాం. ఇంకో విషయం తెలుసా, ఇక్కడ ఒడిశాలో ఏంటంటే మాకు ఒడిశాకి ఎక్కువ గాలి వర్షాలు ఎక్కువ మాట. అంటే పెద్ద పెద్ద తుఫాన్లు అయ్యి ఒకప్పుడు వచ్చేవి, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. కానీ తుఫాన్లు వచ్చాయి, ఒక 2-3 రోజులు తుఫాన్ అని ఒకవేళ అనౌన్స్ చేశారనుకోండి, దుంపల మీద ఉల్లిపాయల మీద జనాలు వెళ్ళి పడిపోతారన్నమాట. ఎందుకు చెప్పనా, వెజిటబుల్స్ రావు, లోడ్లు అటు ఇటు రావు కదా. మంచి ఆలోచన ఇది కూడా. అలాంటప్పుడు అన్నీ సేవ్ చేసుకొని ఇంట్లో ఉంచుకుంటారన్నమాట. ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉండేటప్పుడు దొరకవు, కాస్ట్ ఎక్కువైపోతాయని చెప్పేసి ముందుగుండా అనౌన్స్ చేసుకుంటే మాత్రం ఇలా వర్షాలు అయి పడితే ఎక్కువ దుంపలు 5 కేజీలు 10 కేజీల దుంపలు ఉల్లిపాయలు చక్కగా తెచ్చుకొని రొట్టెలు అవి చేసుకొని చక్కగా ఇంట్లో కూర్చొని తింటారన్నమాట. ఈ ఆలోచన చాలా మంచిదే, ఎందుకంటే వర్షం కంటిన్యూగా పడినప్పుడు మనకి లారీలు అవి రావు కదా, వెజిటబుల్స్ అవి దొరకడం చాలా కష్టమైపోద్ది. ఇది బెస్ట్ ఆప్షను. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇదే పని చేస్తారు. ఇక్కడైతే మా ఇల్లు చూపిస్తున్నాను, చాలామందికి నేను మా ఇల్లు అంతా వీడియో చేసి చూపించాను. రీసెంట్గా మేము కట్టుకున్నామండి ఇల్లు, 2 years అవుతుంది.
ఏ వర్క్ కూడా చేయించలేదు, ఇంటీరియర్ పని ఏది మేము చేయించలేదు. మాకున్న బడ్జెట్లో కొంచెం అప్పు చేసి మేము కట్టుకున్నాము. అది మాట. జస్ట్ చాలామందికి నేను కిచెన్లోనే వీడియోస్ తీస్తుంటాను, ఇవంతా ఏమీ చూపించను. ఇక్కడ ఏంటో చెయ్యాలనిపించదు నాకు, కిచెన్లోనే చేసుకుంటాను. ఏదైనా ఉంటే అక్కడే నాకు ఫ్రీడమ్ తగులుతుంది. ఇదంతా మా హాల్ అండి. ముందుకి ఒక రూమ్ వచ్చింది, మీకు చూపిస్తున్నాను కదా, డోర్ ముందు ఒక రూమ్ వచ్చిందన్నమాట. ఇదంతా మాది హాలు. తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. నడవ ఉంటుంది, తర్వాత ఒక 2 బెడ్రూమ్లు. ఏ వర్క్ అయితే అవ్వలేదండి ఇంటిది. ఎంతవరకు మాకు బడ్జెట్ ఉంది, మేము ఎంతవరకు తీర్చగలము అని అలా అలా సెట్ చేసుకొని మేము కట్టుకున్నాము. ఇంకా చాలంత వర్క్ ఉంది. ఇప్పుడైతే మాకున్న అప్పు పూర్తిగా తీరిపోయి శుభ్రంగా దేవుడు చూస్తే మళ్ళీ ఏమో ఇంటి పని చేయిస్తామేమో. ఇప్పుడు మనం ఉండడానికి బాగానే ఉంది కదా, చాలు అంతవరకు. ఒక మాట చెప్పనా, వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారు, మనం కూడా చేయించుకోవాలి అనే థాట్స్ తోటి అప్పు చేసామంటే ఉన్న అప్పులే మనం తీర్చడం చాలా కష్టమైపోతుంది. ఇంకా అప్పుల మీద అప్పులు చేసి ఇంకా ఇంటి కోసం పెట్టేసామనుకోండి, చాలా కష్టమైపోతుంది. పిల్లల చదువులని అలాగే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఉన్న దగ్గరలోనే ఉన్నంతలోనే అడ్జస్ట్ అయ్యాము. అది మాట మా ఇంటి స్టోరీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టారు అంటే ఇంటీరియర్తో సహా ఎంత చక్కగా కట్టుకుంటున్నారు. మన దగ్గర ఉంటే మనకు కూడా కావాలి, చక్కగా కట్టుకోవాలి, చక్కగా ఉండాలి అని మనకు కూడా కావాలి. నేను ఒక మాట చెప్పిన, అప్పు చేసామంటే రెగ్యులర్గా మనం చూడండి, ఇప్పుడు ఆంధ్రాలోని పొదుపులు, శ్రీనిధులు ఇవి అంటున్నారు. రెగ్యులర్గా మంత్లీ ఇంత ఈఎంఐలు ఇలా మంత్లీ కట్టుకున్నవి ఓకే. అప్పు తెచ్చామంటే అది పెరిగి పెంట అవుతుందన్నమాట. ఎందుకంటే ఇంట్రెస్ట్లు తేవడం వల్ల అసలు కట్టలేకపోతున్నాం, ఇంట్రెస్ట్లు కూడా కట్టలేకపోతున్నాం. అంత సఫర్ అయిపోవలసి వస్తుంది. మధ్యతరగతి జీవితాలు అలాగే ఉంటాయేమో నాకు తెలీదు. అలాంటప్పుడు మనం మళ్ళీ అప్పు చేసి ఈ ఇంటీరియర్లు అయ్యని పోకిరీలకు వెళ్ళిపోయామనుకోండి, మొదటకే మోసం వస్తుంది. అందుకని చెప్పేసి ఉన్నంత దాంట్లోనే అడ్జస్ట్ అయ్యాము. తర్వాత చూద్దామని చెప్పేసి ఇంకా మీకు అక్కడ చూపిస్తున్నాను కదా, చేదు కాకరకాయలు షార్ట్ వీడియోలో పెట్టాను. చేదు కాకరకాయలు కర్రీ చేస్తున్నాను, అది నాకు చాలా ఇష్టం అని చెప్పేసి పిల్లల కోసం బరబట్టీలు కర్రీ చేశాను. ఇలా ముక్కల్లా కట్ చేసుకొని మాటలతో చెప్పిస్తానండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటో తీసుకున్నాను. చేదు కాకరకాయలు చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అవి ఆనియన్స్ అన్నీ కలిపేసి బాగా వేగిన తర్వాత కారం, పసుపు అన్నీ వేసి ఉడికినివ్వాలి. బాగా ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం పులుపు, బెల్లం ఉంటే బెల్లము, పంచదార ఉంటే పంచదార టేస్ట్ తగ్గట్టుగా వేసుకొని రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదంతా ఇలా అయిన తర్వాత నాకు పిల్లలు అంత గలీజ్ చేయరు. ఇల్లు నాకు ఇష్టం ఉండదు, కొంచెం క్లీన్గా, కొంచెం డిగ్నిఫైడ్గా, నీట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇల్లునైతే మెయింటైన్ చేస్తాను. కొత్త ఇల్లనే కాదండి, ఏ ఇంట్లో ఉన్నా సరే నాది ఇదే రూలు. నాకు ఎలాగే నచ్చుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం నీట్గా ఉంచుకుంటాను. ఇంకా ఎనీవే మీకు మా టైల్స్ చూసి ఉంటారు. టైల్స్ మా కలర్ చూడండి, లైట్ కలరు. నెక్స్ట్ వచ్చేసి టైల్స్ చాలా వైట్వి, చాలా రిచ్ లుక్ అయితే మాత్రం వీడియోలో నాకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ ఇల్లు చూస్తే నేను గొప్పని కాదండి, ఇల్లు చూస్తే చాలా రిచ్ లుక్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ చాలామందికి నచ్చింది కూడా మా ఇల్లు చూసిన వాళ్ళకి. కానీ నాకు మాత్రం ఒక రేంజ్లో తీరిపోతుంది అన్నమాట. ఏం చెప్పనా, చిన్న కంట్లో నలక పడినంత రేణువు ఆ టైల్స్ మీద పడినా కనిపిస్తుంది. చిన్న పిల్లలు తినేసి ఏదైనా ఫుడ్ పడేసినా కనిపిస్తుంది, చిన్న ఆయిల్ మరకైనా కనిపిస్తుంది. దయచేసి మేము రిచ్గా మెయింటైన్ చేయగలము, నీట్గా మెయింటైన్ చేయగలము, పిల్లలు లేరు, పిల్లలు పెద్దలు అయిపోయారు, మాకు పర్వాలేదు ఇల్లు అనుకున్న వాళ్ళు మాత్రమే లైట్ కలర్స్ చూస్ చేసుకోండి. ఎంత సఫర్ అయిపోతున్నానంటే ప్రతిరోజు తడిగుడ్డ పెట్టడము, అంటే క్లియర్గా ఈ చివరి నుంచి చూసామంటే ఆ చివరికి కనిపిస్తున్నాయి అన్నమాట. ఏమైనా మరకలు ఉంటే ఎవరైనా వస్తే ఇలాగే ఉంటారేమో అనుకుంటారు కదా, మరీ దారుణంగా అలా మెయింటైన్ చేయవలసి వస్తుంది. కాకపోతే లుక్ అయితే సూపర్ అంటే సూపరు, చాలా బాగుంది. జస్ట్ నా ఆలోచనతో చెప్పాను. అసలు యాక్చువల్గా అయితే మా తమ్ముడు వద్దని చెప్పాడు. వాడేదో మాకు ఇష్టం లేక చెప్తున్నాడేమో అనుకున్నాను, కానీ తర్వాత అనిపించింది మాట వాడు కరెక్ట్గా చెప్పాడు అనేసి. డార్క్ కలర్లు వేయాలి అంటే
డార్క్ కలర్లే వేసుకుంటేనే బాత్రూమ్స్కి అయినా సరే డార్క్ కలర్లే చూస్ చేసుకోవాలన్నమాట. బాత్రూములకి అయితే మరీ ఇంపార్టెంట్. అసలు మనం ఎంత వాష్ చేసినా అవి మరకల్లా అయిపోతాయి. వాటర్ కంటిన్యూగా ఉంటుంది కాబట్టి డార్క్ కలర్లు ఏవైనా చూస్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ నాకు తెలిసి. నా ఒపీనియన్ మాత్రమే చెప్పానండి. ఆ తర్వాత ఎవరిష్టం వాళ్ళది. ఇంకా నా వంట, నా పని, నా మాటలు అన్నీ వినేశారు. ఇది కర్రీ చెప్పాను కదా, కర్రీ అయితే చేస్తున్నాను. మొత్తం 1/2 kg కూర అంతా ఒక పూటకే ఫినిష్ చేశాను. సారీ అండి, 2 పూటలకి ఫినిష్ చేశాను. ఇంకా సాటర్డే కదా కొంచెం ఉంచుకుంటే బాగున్ను తింటే అనుకున్నాను. కానీ ఉత్తి నోటును కూడా మింగేశాను ఆ కూర అంతను. ఇంకా అంత ఇష్టం అంటే ఏంటంటే తింటే హెల్త్కి మంచిది. నాకెందుకో రైస్లో కలుపుకుంటే అలాగా అదొక టేస్టు. అమ్మ చిన్నప్పటి నుంచి ఇదే నేర్పించింది. అత్తమ్మ వాళ్ళు అయితే ఉత్తు ఉల్లిపాయలు ఆ ముక్కలు బాగా ఫ్రై చేసుకొని అన్నంలో కలుపుకొని తిన్న అలా కూడా బాగుంటుంది. కానీ ఎప్పుడు అలా చేయను. హస్బెండ్ అయితే 2 విధాలుగా చేసినా తినరు. నేనే తినాలి. ఎంత కూర వండుకున్నా పిల్లలు ఎలాగ తినరు కదా, వాళ్ళకి నేర్పించితే మంచిది. కానీ తినాలని బలవంతం పెట్టినా వాళ్ళు తినలేరు కదా చిన్నపిల్లలు. ఇంకా నా తోముడు చూడండి, అంత పని అయిన తర్వాత తోముకుంటున్నాను గిన్నెలన్నీ. నా వంట పాత్రలన్నీ చాలా ఓల్డ్గా చాలా దీనిగా ఉంటాయి. ఏవైతే ముందు నుంచి నా దగ్గర ఉన్నాయో అవే వాడుతున్నానండి. నేను డబ్బులు పెట్టి వీడియోల కోసము లేకపోతే నాజుక్ కోసం నాకు ఎలాంటివి ఉండాలి అలాంటివి ఉండాలని స్టైల్ ఉంటే మనీ ఉంటే ఎలాంటివైనా కోరికలు ఉంటాయి. కానీ మనీ లేదు కదా, అమౌంట్ పరంగా కూడా అన్నీ చూసుకోవాలి కాబట్టి ఏ ఉంటే వాటితోటే అడ్జస్ట్ అయిపోవడం చాలా మంచిది. ఉన్న దాంట్లో సర్దుకుని పోయే ఆనందం వేరు, అప్పు చేసుకొని కొనుక్కొని పెట్టే ఆనందం వేరు. నిజంగా చెప్పాలి అంటే మనం ఇప్పుడున్న జనరేషన్లో అన్నీ అనుభవిస్తున్నాం. ఈ ఈఎంఐలు అవి వచ్చి అవునా కాదా చెప్పండి. ప్రతి ఒక్కటి కూడా కొనుక్కోగలుగుతున్నాము. కాకపోతే ఏంటంటే మనకు కోరికలు ఎక్కువైపోయి డబ్బులు తక్కువైపోయి అవునా కాదా చెప్పండి. ఎందుకంటే ఇలా అన్నాను, ఇప్పుడు ఏసీలు కావాలి, ఇంట్లో మంచి మంచి రిచ్గా అన్ని వస్తువులు ఉండాలి, అన్నీ దొరికిపోతున్నాయి. మనం కొంచెం కాస్ట్లీ ఏవైనా కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ ఒక 10,000 కట్టామనుకుంటే రెగ్యులర్ మంత్లీ కట్టుకోవడానికి మనకి కంపెనీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కొనుక్కుంటున్నాం. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నామంటే ఒక్కోసారి అమౌంట్ పెట్టి కొనుక్కోలేము. ఇది మంచి ఆలోచనే. కాకపోతే ఏంటంటే నెల వచ్చేసరికి ఈఎంఐలు కట్టేసరికి మిగతా ఖర్చుల్లోని చాలా కష్టం అయిపోతుంది అన్నమాట. చాలా ఇబ్బంది అయిపోతుంది. పిల్లల చదువులు కానీ ఇంకా హాస్పిటల్స్ కానీ ఇంకా సంథింగ్ సేవింగ్స్ అనేవి చేయలేకపోతున్నాం. మెయిన్ రిచ్ లైఫ్కి మనం బాగా అలవాటు పడ్డాం అన్నమాట. బాగా ప్రతి ఒక్కరం కూడా ఏది కూడా మనకు సౌకర్యంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి అని అనుకుంటున్నాం కదా.